హలో ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా సింపుల్గా హోమ్మేడ్ ఓరియో కేక్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పైన విప్పింగ్ క్రీమ్ కూడా నేనే చేశాను. టేస్ట్ అయితే ఇంకా చెప్పలేనంత చాలా అద్భుతంగా ఉంది. వీడియో చూడండి ఎలా చేశాను. ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని ఒక 4 అవి పీసెస్ లాగా తీసుకొని జార్లో వేసుకోవాలి. మీకు షుగర్ కావాలి, మీరు స్వీట్ ఎక్కువ తింటారు అంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. లేదు మాకు వద్దు అని వేస్తే డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మంచిగా పౌడర్ అయిన వరకు చేసుకుంటే చాలా మెత్తటి పౌడర్ అవ్వాలి. అయ్యాక దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని డైరెక్ట్గా ఓరియోతో అయినా చేసుకోవచ్చు. ఆ పౌడర్తో నేను కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలి, కేక్ కొంచెం పెద్దదిగా కావాలంటే అనుకున్నాను కాబట్టి కొంచెం మైదా వేసుకున్నాను. మైదాను ఆ పౌడర్ మంచిగా మిక్స్ అయిన వరకు కలుపుకొని కొంచెం ఆయిల్ మిల్క్ పోసుకొని కలుపుకోవాలి. మధ్యలో కొంచెం బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోండి. నా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి నేను ఈనో వేసుకొని మొత్తం బాగా మెత్తగా కలిపాను. నేను ఇది ఎలా చెప్తున్నానంటే మీకు ప్రాసెస్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉండి చేసే కాకుండా ఓవెన్ ఇవన్నీ లేకుండా ఓన్లీ హ్యాండ్తోనే మొత్తం ఇంట్లోనే మన స్టవ్ మీదనే వితౌట్ ఓవెన్తో వితౌట్ ఏం లేకుండా విప్పింగ్ క్రీమ్ కూడా బ్లెండర్తో పని ఏం లేకుండా చేశాను. హోమ్మేడ్ విప్పింగ్ క్రీమ్ కూడా అది కూడా టేస్ట్ చాలా బాగుంది. మీకు కావాల్సినన్ని పాలు కొన్ని పోసుకుంటే మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న మొత్తాన్ని ఏం చేయాలి, ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అల్యూమినియంది అయితే చాలా ఈజీగా కేక్ అనేది మొత్తం ఉడికిన తర్వాత మంచిగా వస్తుంది. కేక్కి ఏం చేయాలంటే ఆ బౌల్కి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మైదాతో కోటింగ్ వేసుకోవాలి. నేనేం చేశానంటే నా దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టేశాను. విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్ పౌడరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. అది కొంచెం చల్లారనివ్వాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి దాన్ని. తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బేకింగ్ దాంట్లో దాన్ని ఇంకా బేక్ చేసుకోవటం. కేక్ అనేది రెడీ అయిపోయింది. విప్పింగ్ క్రీమ్ ఏం చేయాలంటే కూలింగ్ చేసిన దాన్ని ఇంక మనం బ్లెండ్ చేస్తూ ఉండాలి మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చిందాక ఇలా. తర్వాత కేక్ మొత్తం బేక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆ కేక్ని థ్రెడ్తో హాఫ్ చేశాను. హాఫ్ చేసి కొంచెం షుగర్ సిరప్ వేసుకొని కూల్ కేక్ లాగా వస్తుంది షుగర్ సిరప్ వేసుకుంటే. ఇంకా మధ్యలో కేక్ని అయితే ఫిల్ చేసుకున్నాను, 2 లేయర్స్ లాగా ఉంటుంది అని. మళ్ళీ పైన కట్ చేసిన కేక్ పెట్టేసుకున్నాను. కట్ చేసిన కేక్ పెట్టుకొని పైన క్రీమ్ అప్లై చేశాను. మళ్ళీ పైన క్రీమ్ అనేది డెకరేషన్ కోసం అప్లై చేశాను. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా ట్రై చేస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను. మీకు కేక్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. క్రీమ్ వీడియోస్ కూడా మీకు డీటెయిల్గా క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశానో కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఓన్లీ విప్పింగ్ క్రీమ్దే మీకు వీడియో చేసి చూపిస్తాను. ఆ పౌడర్ ఎంత అయిందో కూడా లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి. పౌడర్ ఆల్మోస్ట్ 120 ఎంతకో వచ్చింది. లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి, పెడతాను మీకు. ఇలా మొత్తం క్రీమ్ మేము ఎక్కువ స్వీట్ తినాం కాబట్టి నేను చాలా తక్కువ క్రీమ్ రాసుకున్నాను. ఎక్కువ తినే వాళ్ళు అయితే క్రీమ్ మంచిగా రాసుకొని ఇంకా ఎక్కువ క్రీమ్ థిక్గా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఏం చేసా అంటే ఓరియో బిస్కెట్స్ పైన డెకరేషన్ లాగా పెట్టేసి కలర్ రెయిన్బో స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆ క్రీమ్కే ఫ్రీ వచ్చాయి, విప్పింగ్ పౌడర్కి ఫ్రీ వచ్చాయి. అవి మొత్తం ఇట్లా వేసేసుకొని డెకరేషన్ చేసేసుకున్నాను. కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే పైన డైరీ మిల్క్ అండ్ ఓరియో బిస్కెట్స్తో డెకరేషన్ చేసుకొని మంచిగా కేక్ని కట్ చేసాము. మా ఫాదర్ అండ్ మదర్ యానివర్సరీకి చేశాను. టేస్ట్ బాగుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూవర్స్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే ఇలా ఓరియోస్ని మొత్తం కట్ చేసుకొని అవి డెకరేషన్గా చేసేసాను. మా బాబేమో పక్కన నుంచి ఏడ్చిస్తున్నాడు. మా బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరీ చేశాను. ఇంకా అట్లనే ఉంది ఫ్రెండ్స్, హాఫ్ అయిపోయింది కేక్. మేము చాలా తక్కువ తిన్నాము కేక్, ఇంకా టైం పడుతుంది. పర్ఫెక్ట్గా చేయాలని ట్రై చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ వల్ల కూడా నేను మంచిగా చేస్తానేమో అని నా ఒపీనియన్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
నేను ఇలా స్ప్రింకిల్స్ స్ప్రే చేసిన తర్వాత మా చెల్లి ఏం చేసిందంటే ఇంకా డెకరేషన్ చేద్దాము అనేసి ఓరియో బిస్కెట్స్ని పీసెస్ లాగా చేసింది. చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఆ చిన్న చిన్న పీసెస్ని మొత్తం రౌండ్కి అంటించేసుకుంది. చాలా అది కూడా డెకరేషన్ లాగానే ఉంది. చాలా బాగుంది అసలు చూడటానికైతే మంచి లుక్ వచ్చింది. చూడండి ఎట్లా అనిపిస్తుందో. నేనేమో పౌడర్ చేసి పెట్టిద్దామంటే అట్లా వద్దు అనేసి ఇలా బిస్కెట్స్ టైప్లో చేసేసి చిన్న చిన్న పీసులా కట్ చేసేసింది. టేస్ట్ మాత్రం కట్ చేసినా కానీ చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే నేను నార్మల్గా చేస్తాను వితౌట్ క్రీమ్తో. నార్మల్గా చాలా టైమ్స్ చేశాను ఆల్రెడీ. నా ఛానల్లో ఒక కేక్ వీడియో పోస్ట్ కూడా చేశాను. బట్ ఇది విప్పింగ్ క్రీమ్తో ఉంది కాబట్టి మళ్ళీ పోస్ట్ చేశాను. ఇంకా మంచిగా ట్రై చేస్తాను. నా కేక్లో మీరు చాలా బెటర్మెంట్ చూస్తారని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లనే అది జరుగుతుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.